అందరికీ జై తెలంగాణ. మరి కొద్ది రోజుల నుండి దిందా గ్రామం సిర్పూర్ నియోజకవర్గం నుండి హైదరాబాద్కి 400 కిలోమీటర్లు దాటుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది రైతన్నలు పాదయాత్ర చేయడం మొదలుపెట్టారు. మరి హైదరాబాద్కి చేరుకున్న తర్వాత వారి పోడు భూమి సమస్య గురించి తెలియజేయడానికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడానికి మరి ఈ విధంగా పాదయాత్ర చేస్తుంటే మరి సిర్పూర్ జిల్లాలో ఉండేటటువంటి నాయకులు, అదే విధంగా బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అందరికి మద్దతుగా నేడు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రైతన్నలకు నేడు మద్దతు పలికినందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక రిటైర్డ్ అడిషనల్ డీజీపీ, అదే విధంగా ఎన్నో మెడల్లు, పోలీస్ మెడల్లు, అదే విధంగా గ్యాలంటరీ మెడల్, అదే విధంగా తెలంగాణ స్టేట్ రాష్ట్రం నుంచి కూడా ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నటువంటి ఉత్తమ సర్వీస్ ఇచ్చినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నేడు నిరసన తెలియజేస్తున్నందుకు వారిని కౌటాల పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ విధంగా రైతన్నల గురించి మాట్లాడుతున్నందుకు అరెస్ట్లు, అది కూడా ఇట్లాంటి సర్వీస్ మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. గురుకుల సంస్థలలో చదువుకున్నటువంటి గురుకుల విద్యార్థులను, అదే విధంగా ఎంతో మంది యువకులను ఇన్స్పైర్ చేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నేడు ఆ విధంగా కౌటాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాము. అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా, మీరు స్వారో అయినా, బీఆర్ఎస్ నాయకులైనా, బీఆర్ఎస్ కార్యకర్తలైనా, అదే విధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ అరెస్ట్ ని ఖండించాలి అని చెప్పేసి వీటన్నిటికీ నిరసనగా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే మీరు నిరసన తెలియజేయాలి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ అందరికీ జై తెలంగాణ.